ఒకప్పుడు క్రికెట్ ప్రపంచంలో ఆస్ట్రేలియా అంటే విజయం అనే పేరు ఉండేది. నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. ఇప్పుడు భారత జట్టు అంటేనే విజయం అనే స్థాయికి చేరుకున్నాం. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు, వాస్తవంగా నిరూపితమైంది. ఈ మధ్య టీ20 ప్రపంచ కప్ 2026లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన టీమిండియాపై రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి సొంత గడ్డపై కప్పు గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్ సేనను రికీ పాంటింగ్ అభినందించాడు. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను ప్రశంసలతో ముంచెత్తాడు. ఈ టోర్నీలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ పై విమర్శలు వచ్చినప్పటికీ అతని నాయకత్వ పటిమను రికీ పాంటింగ్ కొనియాడాడు. ఐసీసీ రివ్యూలో సంజనా గణేష్ తో మాట్లాడుతూ పాంటింగ్ ఇలా అన్నాడు: ఒక ఆటగాడిగా ఈ టోర్నీలో సూర్యకుమార్ యాదవ్ కు అంతగా కలిసి రాలేదు, కానీ చివర్లో అతనే ప్రపంచ కప్ ట్రోఫీని పట్టుకొని నిలబడ్డాడు. మైదానంలో ఆటగాళ్లతో సూర్య ఎలా మెలిగారు, జట్టుని ఎలా నడిపించారన్నది ఇక్కడ ముఖ్యం. ఒక మాజీ కెప్టెన్ గా పాంటింగ్ తన అనుభవాన్ని పంచుకుంటూ, మనం స్వయంగా బాగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కెప్టెన్సీ చేయడం సులభం, కానీ మన బ్యాటింగ్ ఫామ్ లేనప్పుడు జట్టును నడిపించడం చాలా కష్టం. గత కొన్ని వారాలుగా సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వంటి ఆటగాళ్లతో ఎలా మాట్లాడాడు, వారిలో ఎలా స్ఫూర్తిని నింపాడనేదే కెప్టెన్ సూర్య అసలైన లీడర్షిప్ కు నిదర్శనమని రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. ఈ 2026 టీ20 వరల్డ్ కప్ ఆరంభ మ్యాచ్ల్లో టీమిండియాపై పెద్దగా నమ్మకాలు లేవు. అలాంటి తరుణం నుంచి విజేతగా నిలిపిన తీరు ఇది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కే చెందుతుందని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. తాను ఫామ్ లో లేకపోయినా సరే జట్టును ముందుండి నడిపించి విశ్వ విజేతగా నిలిపాడు. ఈ ఒక్క ఐసీసీ టోర్నమెంట్ లోనే కాదు, తాను కెప్టెన్సీ వహించిన అన్ని సిరీస్ లోని గెలుపొందడం గత 2 ఏళ్లుగా ఇది మామూలు విషయం కాదని సూర్యపై ప్రశంసల వర్షం కురిపించాడు రికీ పాంటింగ్. కాగా ప్రతిష్టాత్మకమైన ఇండియన్ బిజినెస్ లీడర్ అవార్డ్స్ IBLA వేదికపై అవార్డుల కార్యక్రమం జరిగింది. ఈ అవార్డుల ప్రధానోత్సవంలో ఇండియన్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఎక్సలెన్స్ ఇన్ స్పోర్ట్స్ అవార్డును అందుకోగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పోర్ట్స్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నాడు.